టీమిండియా వరల్డ్ కప్ గెలవగానే అంతర్జాతీయ టీ20ల నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. దీంతో రోహిత్ వారసుడు ఎవరు, అంతర్జాతీయ టీ20లో భారత జట్టును నడిపించేది ఎవరు అనే చర్చ ఊపందుకుంది. రేసులో 5 ప్లేయర్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ రేసులో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ కు డిప్యూటీగా వ్యవహరించిన అనుభవం ఉంది. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత హిట్ మ్యాన్ అందుబాటులో లేని టైంలో టీమిండియాను నడిపించాడు. 2022లో న్యూజిలాండ్లో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టును గెలిపించాడు. ఆ తర్వాత స్వదేశంలోనూ కెప్టెన్ గా సత్తా చాటాడు. శ్రీలంకపై భారత్ తీన్మార్ ఆడేలా చూశాడు. ఆ తర్వాత స్వదేశంలో కివీస్ పైన కెప్టెన్ గా పైచేయి సాధించాడు. 2-1తో సిరీస్ ను భారత్ కు అందించాడు. వెస్టిండీస్ లో గతేడాది జరిగిన బైలేటరల్ సిరీస్ ను మాత్రం కోల్పోయాడు. కరేబియన్ గడ్డపై పాండ్యసేన 2-3 తేడాతో కంగుతింది. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలతోనూ హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా మంచి రికార్డే ఉంది. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఆ తర్వాతి సీజన్లోనూ జీటీని ఫైనల్ కు తీసుకెళ్లాడు. తాను కెప్టెన్సీ మెటీరియల్ నని ప్రూవ్ చేసుకున్నాడు. పేస్ ఆల్రౌండర్ గా ఇప్పటికీ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయమే లేదన్న చర్చ ఉంది. దీంతో టీ20 ఫార్మాట్ లో టీమిండియాకు కెప్టెన్ అయ్యేది పాండ్యానే అనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్సీ రేస్ లో జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. గతంలో ఐలాండ్ టూర్ లో భారత జట్టుకు స్టార్ ప్లేయర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. సిరీస్ ను అందించాడు. వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించిన అనుభవమూ ఉంది. ప్రస్తుతం 3 ఫార్మాట్లలోనూ టీమిండియాకు ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. తెలివైన బౌలర్ గా పేరున్న బుమ్రా కూడా కెప్టెన్ గా అక్కరికొస్తున్నాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కెప్టెన్సీ రేస్ లో డైనమిక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. టీ20లో టాప్ క్లాస్ బ్యాటర్ అయిన స్కైకి గతంలో కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 7 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టును నడిపించాడు. 5 మ్యాచ్ల్లో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టూర్లోనూ భారత జట్టును లీడ్ చేశాడు. ఐపీఎల్లో రోహిత్ అందుబాటులో లేని సమయంలో ముంబై ఇండియన్స్ కు కూడా కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. కెప్టెన్సీ రేస్లో పంత్ కూడా ఉన్నాడు. 2022లో సౌత్ ఆఫ్రికాపై 5 మ్యాచ్ల సిరీస్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. అప్పుడు 2-2తో సిరీస్ డ్రా అయింది. కారు ప్రమాదం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అయితే వికెట్ కీపర్, బ్యాటర్ గా మరింత నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ కూడా కెప్టెన్సీ రేస్లో నిలిచాడు. ఇప్పటికే జింబాబ్వే టూర్లో భారత జట్టును నడిపించే అవకాశం దక్కించుకున్నాడు. జింబాబ్వే టూర్లో రాణిస్తే గిల్ కు మంచి మార్కులు పడతాయి. ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గాను శుభ్మన్ వ్యవహరించాడు. మొత్తంగా రోహిత్ వారసుడు ఎవరనేది టాకింగ్ పాయింట్ గా మారింది. కెప్టెన్, వైస్ కెప్టెన్ రోల్ కు పోటీ గట్టిగానే ఉంది. కాకపోతే ఎవరికి జట్టు పగ్గాలు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.